చివరికి గోడ పత్రిక వేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా 25 రోజుల నుంచి ఆ తల్లి చాలా హోప్స్ పెట్టుకుంది. ఎలా అయినా సరే పోలీసులు నా కూతురు ఎవరి చేత అయితే కిడ్నాప్కి గురైందో వారి దగ్గర నుంచి తీసుకొస్తారని చెప్పేసి 20 రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తుంది. చివరికి ఈ గోడ పత్రిక అంటించేసరికి ఆమె సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే చెప్పండి. ఆ తండ్రి ఆ తల్లి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అంటే ఇక పోలీసులతో పాటు కూడా వీరు కూడా వెతకాల్సిన పరిస్థితి. అంటే గోడ పత్రిక వరకు అది వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? పోలీసులకి ఎటువంటి ఆధారాలు లేవు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఎటువంటి ఆధారాలు చిక్కలేదు. సరిగ్గా 26 రోజుల క్రితం జూన్ 6వ తారీఖు శనివారం ఉదయం 11:50 కంచె దగ్గర మిస్ అయిన జాహ్నవి ఈ రోజు వరకు కూడా ఏమైపోయిందో తెలియదు. కొన్ని రోజులు అడవిలోకి వెళ్ళిపోయిందన్నారు, కొన్ని రోజులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయిందన్నారు, చెరువులో ఏమైనా దొరికే ఛాన్స్ ఉందన్నారు, అడవి మృగాలు జంతువులు దాడి చేసే అన్నారు. అన్ని రకాలుగా ఎతికారు. ఫారెస్ట్ ఆఫీసర్స్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వెతికారు. 12 బృందాలుగా విడిపోయి మరి వెతికారు. కానీ కనీసం ఇంత క్లూ కూడా అడవిలో మరి ఎవ్వరికి కూడా లభించలేదు. సో దీంతో తర్వాత వారు డిసైడ్ అయ్యారు, జాహ్నవి అసలు అడవిలో లేదు, జాహ్నవిని ఎవరో తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుందని. అండ్ మా టీవీ కూడా మొదటి నుంచి కూడా అదే చెప్తుంది. ఎప్పుడు జాహ్నవి మిస్ అయినా ఆ 3వ రోజు నుంచే మేము చెప్తున్నాం, జాహ్నవి అడవిలో ఉండే ఛాన్స్ లేదు. ఒకవేళ ఉంటుంటే ఏదో ఒక ఆదాయం లభించేది ఖచ్చితంగా. ఏదో ఒకటి జంతువు దాడి చేసినప్పుడు బట్ట లేదంటే ఏదో ఒక పార్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది కదా, అటువంటిది ఏది లభించలేదు. కాబట్టి జాహ్నవిని ఎవరో తీసుకెళ్లే ఛాన్స్ ఉందంటూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నా. అలాగే కుక్క తిరిగి వచ్చిన తర్వాత కూడా కుక్క అడవిలో కనిపించలేదు. కుక్క అడవిలో మీరు వెళ్ళినప్పుడు కనీసం మొరగాలి, అటువంటిది కూడా ఏది లేదు. కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. సో కుక్క కనుక ఖచ్చితంగా అడవిలో ఉంటే, జాహ్నవి కనుక అడవిలో ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు కుక్క మిమ్మల్ని చూసి మొరిగేది. కాబట్టి అసలు అడవిలో లేదంటూ కూడా మొదటి నుంచి చెప్పాం. దాని తర్వాత కూడా అడవిలో డ్రోన్స్ తో గాలింపు చర్యలు చేశారు. కొన్ని రోజులు వెతికారు, కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. చివరికి అడవిలో లేదు అని చెప్పి కిడ్నాప్ కి గురైందన్న ఆ దిశలో కేసు వీరు విచారణ చేయడం మొదలు పెట్టారు, ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. కానీ అక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అసలు సీసీటీవీ ఫుటేజెస్ 38 చెక్ చేస్తా ఉన్నారు. కేవలం ఇప్పుడు వరకు వారి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్, అలాగే గ్రామంలో కుక్క కనిపించిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే రిలీజ్ చేశారు. మిగతావన్నీ కూడా లేవు. సో జాహ్నవి అసలు ఏమైంది? జాహ్నవి నిజంగానే ప్రాణాలతో ఉందా? జాహ్నవికి ఏమైనా అయ్యిందా? వారి కుటుంబ సభ్యులు ఏదైనా దాస్తున్నారా? ఎస్, చాలా మంది కూడా ఈ రకంగా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క కంచి దగ్గర మిస్ అయిందంటూ చెప్తున్నారు, అనుమానం ఉన్న వ్యక్తుల గురించి చెప్తున్నారు, ఒక 3 పేర్లు కూడా చెప్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యుల్లోనే ఒకరైనా ఒక వ్యక్తి, గోపి అతని పేరు, అతను కూడా చెప్తున్నాడు మాకు వారిపైన అనుమానం ఉందని చెప్పి. వారిని పోలీసులు తీసుకెళ్లారు, వారిని కొట్టారు, అయినా సరే నోరు విప్పట్లేదని ఆ వ్యక్తే చెప్పాడు. సో అంటే ఎంక్వైరీ సరిగ్గా జరగట్లేదా? ఎందుకు ఈ కేసులో ఎటువంటి ఆధారాలు, ఎటువంటి క్లూస్ లభించట్లేదు? సో చాలా మంది కూడా ఇవే ప్రశ్నలు అడిగే పరిస్థితి ఇప్పుడు. సో అలాగే మరీ ముఖ్యంగా ఈ ఇష్యూకి సంబంధించి జాహ్నవి ఎక్కడైతే మిస్ అయిందో ఆ తోట యాజమాన్యం ఒక వ్యక్తి, అతని పేరు ఇప్పటి వరకు బయటకు రాలేదు. కనీసం పాప మిస్ అయిన తర్వాత కూడా అతను బయటకు రాలేదు. ఎందుకంటే అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, గతంలో ఇదే రకంగా ఆ ఫెన్సింగ్ కి కరెంట్ షాక్ ని పెడితే, కరెంట్ పెడితే షాక్ కొట్టి అడవి పందులు, జంతువులు మృతి చెందాయంట. తర్వాత కొండపైకి తీసుకెళ్లి పూడ్చిపెట్టారంట. అలాగే అదే గ్రామంలో ఎవరికో ఒక ఆయనకి ఇలాగే షాక్ కొడితే పెద్దగా గొడవ జరిగిందంట. మరి అటువంటిది ఏదైనా జరిగిందా? అసలు ఆ ఓనర్ ఇప్పటి వరకు బయటికి ఎందుకు రావట్లా? ఆ ఓనర్ నిజంగా ఉన్నాడా లేడా? లేకపోతే ఆ ఓనర్ ఏదైనా రాజకీయ నాయకుడు బినామియా? నిజంగానే ఆ పామ్ ఆయిల్ తోట అతనిదేనా? లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుడిదా? ఇలాంటి ప్రశ్నలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి.
సో ఏదేమైనప్పటికీ 26 రోజులు అవుతుంది. 26 రోజుల తర్వాత పోలీసులు ఈరోజు గోడ పత్రికను పెట్టడం అయితే జరిగింది. పాప కనిపించట్లేదని చెప్పి. సో చూద్దాం, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే ₹1,00,000 వరకు కూడా బహుమతి ఇస్తా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. 26 రోజులైంది, పోలీసులకే ఎటువంటి ఆచూకీ లభించలేదు. సామాన్య ప్రజలకు ఇంకెలా లభిస్తా ఉంది? అలాగే కొన్ని రోజుల నుంచి రాజమండ్రిలో కనిపించిందని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. దాని గురించి ఎంక్వైరీ చేయమని కూడా అడిగారు. తర్వాత రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్ చూస్తే ఒక మహిళ పెట్టింది, ఈ ద్వారంపూడి ఇవి ఇంకా వేరే పేర్లు అటువంటి ప్లేసెస్లో ఈ కిడ్నాప్ ముఠా తిరుగుతుంది, ఆర్గాన్స్ ముఠా తిరుగుతుంది, వాటిని దోచుకునే ముఠా. ఒకసారి ఎంక్వైరీ చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు తీసుకోవట్లేదంటూ కూడా ఆమె కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో మరి పోలీసులు అసలు వాటిని దృష్టిలో ఉంచారా లేదా, వారి దృష్టిలోకి విషయాలు వెళ్ళాయా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ జాహ్నవి కేసులో మొదటి నుంచి కూడా ఆచూకీ లభించింది, వస్తుంది అనుకున్నాం. కానీ జాహ్నవి కేసులో ఎటువంటి పురోగతి లేదు, ఎటువంటి క్లూస్ లేవు, ఎటువంటి ఆధారాలు లేవు. వస్తుంది లేదా అనేది ఇక్కడ నుంచి ఎవరు కూడా చెప్పలేరు, పోలీసులే చెప్పలేని పరిస్థితి. సో మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? కాకినాడ జిల్లా తుని మండలం దోండోక పంచాయతీ సిహెచ్ అగ్రహారం 2.5 ఏళ్ల జాహ్నవి పాప మిస్ అయ్యి ఈ రోజుకి 26 రోజులు. ఇప్పటి వరకు ఆమెకి సంబంధించి ఎటువంటి ఆచూకీ, ఎటువంటి క్లూ, ఎటువంటి ఆధారం ఏది కూడా ఎవరి దగ్గర లేదు. ఎస్, ఎందుకంటే ఈరోజు పోలీసులు గోడ పత్రికని రిలీజ్ చేయడం జరిగింది. మీరు పక్కన స్క్రీన్ పైన చూడొచ్చు. ఇలాంటి గోడ పత్రికలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వారు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ఆధారాలు దొరకకపోతే అప్పుడు ఇలాంటి గోడ పత్రికలు అంటిస్తారు. అసలు పోలీసులు ఎంతో మందిని పట్టుకున్నారు, క్రైమ్ టీమ్ కూడా ఎంట్రీ అయింది ఈ కేసులో. అంటే వాళ్ళు కూడా జాహ్నవి యొక్క ఆచూకీని కనుగొనడంలో విఫలమయ్యారా? ఇప్పుడు చాలా మంది ఇదే రకంగా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళని పట్టుకుంటారు, ఎక్కడెక్కడో రాష్ట్రాల్లో దొంగల ముఠాలని పట్టుకుంటారు, నేరాలు చేసి పారిపోయిన వాళ్ళని పట్టుకుంటారు, హత్యలు చేసి పారిపోయిన వాళ్ళని పట్టుకుంటారు. ఒక చిన్న పిల్లని తీసుకెళ్ళిన ఆ ముఠాని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అదేమైనా పెద్ద దండుపాల్యం గ్యాంగా? అసలు జాహ్నవి పాప బ్రతికే ఉందా? పాప ప్రాణాలతోనే ఉందా? అసలు ఏం జరుగుతుంది జాహ్నవి పాప కేసులో అని చెప్పి చాలా మంది గత కొన్ని రోజుల నుంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆ కామెంట్స్లో ఒక ప్రశ్న రూపంలో అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఆ గోడ పత్రిక ఒకసారి మీరు చూడొచ్చు, క్లియర్గా చూడండి. కనబడట్లేదు, మిస్సింగ్, పేరు సుంకర జ్ఞానేశ్వరి, వయసు 2 సంవత్సరాలు, రంగు చామన్ ఛాయ, ఎత్తు 2.2, మాట్లాడు భాషలు తెలుగు. ఆ పాపకి సరిగ్గా మాటలు కూడా రావు. పై ఫోటోలో తెలిసిన బాలిక, తేదీ 6వ నెల 2026 మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ జిల్లా తుని మండలం దోండవాక పంచాయతీ చిక్కుళ్ళ అగ్రహార గ్రామం. అక్కడి నుంచి ఆమె కనిపించట్లేదు. 5 ఫోటోలో తెలిపిన బాలిక ఆచూకీ తెలిపిన వారికి తుని రూరల్ పోలీస్ వారు నగదు పారితోషికం ₹1,00,000 బహుకరించబడును. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింద నెంబర్లకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ఇక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పెద్దపురం ఆయన నెంబర్, సిఐ తుని రూరల్ సర్కిల్ ఆయన నెంబర్, ఎస్ఐ తుని రూరల్ పోలీస్ స్టేషన్ ఆయన నెంబర్. చివరికి గోడ పత్రిక వేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా 25 రోజుల నుంచి ఆ తల్లి చాలా హోప్స్ పెట్టుకుంది. ఎలా అయినా సరే పోలీసులు నా కూతురు ఎవరి చేత అయితే కిడ్నాప్కి గురైందో వారి దగ్గర నుంచి తీసుకొస్తారని చెప్పేసి 20 రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తుంది. చివరికి ఈ గోడ పత్రిక అంటించేసరికి ఆమె సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే చెప్పండి. ఆ తండ్రి ఆ తల్లి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అంటే ఇక పోలీసులతో పాటు కూడా వీరు కూడా వెతకాల్సిన పరిస్థితి. అంటే గోడ పత్రిక వరకు అది వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? పోలీసులకి ఎటువంటి ఆధారాలు లేవు, సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఎటువంటి ఆధారాలు చిక్కలేదు. సరిగ్గా 26 రోజుల క్రితం
జూన్ 6వ తారీఖు శనివారం ఉదయం 11:50 కంచె దగ్గర మిస్ అయిన జాహ్నవి ఈ రోజు వరకు కూడా ఏమైపోయిందో తెలియదు. కొన్ని రోజులు అడవిలోకి వెళ్ళిపోయిందన్నారు, కొన్ని రోజులు వరద నీటి ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయిందన్నారు, చెరువులో ఏమైనా దొరికే ఛాన్స్ ఉందన్నారు, అడవి మృగాలు జంతువులు దాడి చేసే అన్నారు. అన్ని రకాలుగా ఎతికారు. ఫారెస్ట్ ఆఫీసర్స్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వెతికారు. 12 బృందాలుగా విడిపోయి మరి వెతికారు. కానీ కనీసం ఇంత క్లూ కూడా అడవిలో మరి ఎవ్వరికి కూడా లభించలేదు. సో దీంతో తర్వాత వారు డిసైడ్ అయ్యారు, జాహ్నవి అసలు అడవిలో లేదు, జాహ్నవిని ఎవరో తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుందని. అండ్ మా రెడ్ టీవీ కూడా మొదటి నుంచి కూడా అదే చెప్తుంది. ఎప్పుడు జాహ్నవి మిస్ అయినా ఆ 3వ రోజు నుంచే మేము చెప్తున్నాం, జాహ్నవి అడవిలో ఉండే ఛాన్స్ లేదు. ఒకవేళ ఉంటుంటే ఏదో ఒక ఆదాయం లభించేది, ఖచ్చితంగా ఏదో ఒకటి జంతువు దాడి చేసినప్పుడు బట్ట లేదంటే ఏదో ఒక పార్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది కదా, అటువంటిది ఏది లభించలేదు. కాబట్టి జాహ్నవిని ఎవరో తీసుకెళ్లే ఛాన్స్ ఉందంటూ కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నా. అలాగే కుక్క తిరిగి వచ్చిన తర్వాత కూడా కుక్క అడవిలో కనిపించలేదు. కుక్క అడవిలో మీరు వెళ్ళినప్పుడు కనీసం మొరగాలి, అటువంటిది కూడా ఏది లేదు. కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. సో కుక్క కనుక ఖచ్చితంగా అడవిలో ఉంటే, జాహ్నవి కనుక అడవిలో ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు కుక్క మిమ్మల్ని చూసి మొరిగేది. కాబట్టి అసలు అడవిలో లేదంటూ కూడా మొదటి నుంచి చెప్పాం. దాని తర్వాత కూడా అడవిలో డ్రోన్స్ తో గాలింపు చర్యలు చేశారు, కొన్ని రోజులు వెతికారు, కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. చివరికి అడవిలో లేదు అని చెప్పి కిడ్నాప్ కి గురైందన ఆ దిశలో కేసు వీరు విచారణ చేయడం మొదలు పెట్టారు, ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. కానీ అక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అసలు సీసీటీవీ ఫుటేజెస్ 38 చెక్ చేస్తా ఉన్నారు. కేవలం ఇప్పుడు వరకు వారి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్, అలాగే గ్రామంలో కుక్క కనిపించిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే రిలీజ్ చేశారు, మిగతావన్నీ కూడా లేవు. సో జాహ్నవి అసలు ఏమైంది? జాహ్నవి నిజంగానే ప్రాణాలతో ఉందా? జాహ్నవికి ఏమైనా అయ్యిందా? వారి కుటుంబ సభ్యులు ఏదైనా దాస్తున్నారా? ఎస్, చాలా మంది కూడా ఈ రకంగా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క కంచి దగ్గర మిస్ అయిందంటూ చెప్తున్నారు, అనుమానం ఉన్న వ్యక్తుల గురించి చెప్తున్నారు, ఒక 3 పేర్లు కూడా చెప్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యుల్లోనే ఒకరైనా ఒక వ్యక్తి, గోపి అతని పేరు, అతను కూడా చెప్తున్నాడు మాకు వారిపైన అనుమానం ఉందని చెప్పి. వారిని పోలీసులు తీసుకెళ్లారు, వారిని కొట్టారు, అయినా సరే నోరు విప్పట్లేదని ఆ వ్యక్తే చెప్పాడు. సో అంటే ఎంక్వైరీ సరిగ్గా జరగట్లేదా? ఎందుకు ఈ కేసులో ఎటువంటి ఆధారాలు, ఎటువంటి క్లూస్ లభించట్లేదు? సో చాలా మంది కూడా ఇవే ప్రశ్నలు అడిగే పరిస్థితి ఇప్పుడు. సో అలాగే మరీ ముఖ్యంగా ఈ ఇష్యూకి సంబంధించి జాహ్నవి ఎక్కడైతే మిస్ అయిందో ఆ తోట యాజమాన్యం ఒక వ్యక్తి, అతని పేరు ఇప్పటి వరకు బయటకు రాలేదు. కనీసం పాప మిస్ అయిన తర్వాత కూడా అతను బయటకు రాలేదు. ఎందుకంటే అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, గతంలో ఇదే రకంగా ఆ ఫెన్సింగ్ కి కరెంట్ షాక్ ని పెడితే, కరెంట్ పెడితే షాక్ కొట్టి అడవి పందులు, జంతువులు మృతి చెందాయంట. తర్వాత కొండపైకి తీసుకెళ్లి పూడ్చిపెట్టారంట. అలాగే అదే గ్రామంలో ఎవరికో ఒక ఆయనకి ఇలాగే షాక్ కొడితే పెద్దగా గొడవ జరిగిందంట. మరి అటువంటిది ఏదైనా జరిగిందా? అసలు ఆ ఓనర్ ఇప్పటి వరకు బయటికి ఎందుకు రావట్లా? ఆ ఓనర్ నిజంగా ఉన్నాడా లేడా? లేకపోతే ఆ ఓనర్ ఏదైనా రాజకీయ నాయకుడు బినామియా? నిజంగానే ఆ పామ్ ఆయిల్ తోట అతనిదేనా? లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుడిదా? ఇలాంటి ప్రశ్నలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ 26 రోజులు అవుతుంది. 26 రోజుల తర్వాత పోలీసులు ఈరోజు గోడ పత్రికను పెట్టడం అయితే జరిగింది, పాప కనిపించట్లేదని చెప్పి. సో చూద్దాం, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే ₹1,00,000 వరకు కూడా బహుమతి ఇస్తా ఉంటూ కూడా చెప్తా ఉన్నారు. 26 రోజులైంది, పోలీసులకే ఎటువంటి ఆచూకీ లభించలేదు. సామాన్య ప్రజలకు ఇంకెలా లభిస్తా ఉంది? అలాగే కొన్ని రోజుల నుంచి రాజమండ్రిలో కనిపించిందని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, దాని గురించి ఎంక్వైరీ చేయమని కూడా అడిగారు. తర్వాత రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ చూస్తే ఒక మహిళ పెట్టింది, ఈ ద్వారంపూడి, ఇవి ఇంకా వేరే పేర్లు, అటువంటి ప్లేసెస్ లో ఈ కిడ్నాప్ ముఠా తిరుగుతుంది, ఆర్గాన్స్ ముఠా తిరుగుతుంది, వాటిని దోచుకునే ముఠా. ఒకసారి ఎంక్వైరీ చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు తీసుకోవట్లేదంటూ కూడా ఆమె కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో మరి పోలీసులు అసలు వాటిని దృష్టిలో ఉంచారా లేదా?
వారి దృష్టిలోకి ఈ విషయాలు వెళ్ళాయా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ జాహ్నవి కేసులో మొదటి నుంచి కూడా ఆచూకీ లభించింది, వస్తుంది 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 అనుకున్నాం, కానీ జాహ్నవి కేసులో ఎటువంటి పురోగతి లేదు, ఎటువంటి క్లూస్ లేవు.